ఈరోజు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు, పార్ట్నర్ మనసులో ఏముందో చూద్దామండి. మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని తను ఫీల్ అవుతున్నారండి. ఇతరుల మాటల ద్వారా మీ రిలేషన్షిప్లో వాటి ప్రభావం మీపై పడుతుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. అందువల్ల మీ రిలేషన్షిప్ ఫుల్ పొటెన్షియల్గా కాకుండా ఎదుగుదల తక్కువగా కనిపిస్తుంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. తను కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలి, తన సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా, తన పర్సనల్ స్పేస్కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని తను కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు. ఏదైనా మాటల కంటే పనులు ముఖ్యం. మీరు నిజంగా కేర్ చేస్తే అది యాక్షన్స్ ద్వారా చూపించాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. మాటలకే పరిమితం కాకూడదు అని తను అనుకుంటున్నారు. మీరు కోరుకున్నది సాధిస్తారు. మీ రిలేషన్షిప్ ఫ్యూచరు బ్రైట్గా ఉంటుంది అని తను ఫీల్ అవుతున్నారండి. దానికి పేషెన్స్ అవసరం, రైట్ యాక్షన్స్ అవసరం అని తను ఫీల్ అవుతున్నారు. ఓవరాల్గా ఈ 4 కార్డ్స్ మనకేం చెప్తున్నాయంటే, మీ రిలేషన్లో బయట వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉందని తను ఫీల్ అవుతున్నారు. తనకు కావలసిన గౌరవం తనకి రావాలంటే కొన్ని బౌండరీస్ పెట్టుకోవాలని తను ఫీల్ అవుతున్నారు. స్ట్రాంగ్గా తను ప్రొటెక్ట్ చేసుకోవాలని ఫీల్ అవుతున్నారు. వారి మాటల కంటే నిజమైన యాక్షన్స్ చూడాలని కోరుకుంటున్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చివరికి మీ ఇద్దరు గోల్ అంటే మీ రిలేషన్ సక్సెస్ అవ్వాలనే కదా మీరిద్దరూ ఆలోచిస్తుంది. దాన్ని రీచ్ అవ్వాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. దీని అంతటికీ సాధించాలంటే సహనం ప్లస్ మీ ఇద్దరి ప్రయత్నం ఉండాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే మీకు బయట వ్యక్తుల ఇన్ఫ్లుయెన్స్ తగ్గించి మీ లవ్, కేర్, రెస్పెక్ట్ ఇవన్నీ తనపై చూపిస్తే రిలేషన్ బాగుంటుందని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి. ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.